తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అందరూ కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ దిన కార్యక్రమం వచ్చిన ప్రతి కార్యకర్త కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే పేదవాడి నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి ధనవంతుల వరకు ఇవాళ రాజకీయాలు వచ్చాయంటే ఇవాళ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. ఆ రోజు వరకు కూడా పేదవాళ్ళగా రాజకీయం తెలియకుండా ఉండేవాడు. పేదవాడి కష్టాలు చూసి తిండికి బట్టకి గూడికి ఎన్నో కష్టాలు పడే పరిస్థితుల్లో తన తాలూకా సినీ రంగం ఒక పెద్ద వ్యాపారం. ఆ రోజు అది మానుకొని వచ్చి మరి వేళ 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా తెలంగాణలో కూడా ఒక పండుగ వాతావరణంలో గడుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష ప్రతి పేదవాడికి మధ్య తరగతి వాళ్ళకి కూడా. మరి ఆయన చేసిన ఆశయాలు, ఆయన చేసే పనులు ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ప్రప్రదంగా ఎంతో ముందుకు తీసుకెళ్ళాయి. అందుకు అనుగుణంగా ఈవేళ పేదవాడు పట్టెడు అన్నం తింటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయల కిలో పెట్టిన పథకం భిక్ష. ఆ రోజు పేదవాడు దోవతలు కడుతున్నారంటే ఆ రోజు సబ్సిడీపై ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. మరి అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పేదవాడు ప్రభుత్వ గృహాలు నిర్మించుకుంటున్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. ఆ రోజు ఎన్నో ఆశయాలకు మరి ఆస్పర్ 50 రూపీస్కే కరెంట్ సప్లై కానీ, మరి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానీ, పేదవాడికి సామాన్య న్యాయం అందించడంలో ఆయన కృషి ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రానికి మరో నాయకుడిగా అందరూ కూడా ఇలా గుండెల్లో నిలబడ్డారు. మరి దానికి అనుగుణంగా ఇలా మన జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుగుణంగా, అదేవిధంగా మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర ఐటీ మంత్రి గారు, జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ గారు రేపు 31వ తారీఖుని అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం వస్తున్నారు. ఆ రోడ్డు సుమారు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏడీబీ బ్యాంకులు టేకప్ చేశారు. దానికి 368 కోట్లు ఇవాళ ఇస్తున్నాము. దానికి ఇవాళ శంకుస్థాపన చేయడానికి లోకేష్ గారు సాయంత్రం 4 గంటలకి అచ్యుతాపురం చేయడం జరుగుతుంది. దానికి ముందుగా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఇంపార్టెంట్ నాయకులతో కార్యకర్తలతో సమస్యల గురించి తెలుసుకొని సుమారు 3 గంటల సేపు అచ్యుతాపురం లేపాక్షి కళ్యాణ మండపంలో ఇష్టాగోష్ఠిగా చర్చించి మనకి దశ ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే దానికి నిర్ణయం తీసుకొని కార్యకర్తలతో ఎక్కువ సమయం గడపడానికి కూడా వస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా కార్యకర్తలను గమనించి ఎక్కువ కార్యకర్తలతో గడపడానికి, కార్యకర్తల సమస్య వినడానికి, ఎక్కడున్న పరిస్థితులను తెలుసుకోవడానికి, రేపు పార్టీని రాబో రోజుల్లో మళ్ళీ యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి మంచి నిర్ణయాలు తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా తప్పనిసరి జయప్రదం చేస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.